హలో ఎవ్రీవన్, మీకు 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎర్త్ను వదిలేసి మీరు స్పేస్కి వెళ్ళి స్పేస్లో అగైన్ 5 ఇయర్స్ ఉండి మళ్ళీ మీరు తిరిగి వచ్చి చూస్తే మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ 65 ఇయర్స్ ఓల్డర్ అయిపోతారు. బట్ మీరు మాత్రం 20 ఇయర్స్ ఓల్డర్లోనే ఉంటారు. బట్ ఎలా? హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అన్నోన్ ఏజ్. అలా మల్టిపుల్ వేస్లో మూవ్ అవ్వే టైంని టైం డైలేషన్ అని అంటారు. ఈ టైం డైలేషన్ మొత్తం ఎర్త్ గ్రావిటీ అండ్ వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు స్పేస్లో లో వెలాసిటీతో ఫ్లోట్ అవుతున్నారనుకోండి, ఆటోమేటికల్లీ ఎర్త్లో ఉన్న మీ ఫ్రెండ్ మీకంటే హై వెలాసిటీతో మూవ్ అవుతాడు. ఈ సినారియోలో టైం లైన్ ఎలా ఉంటుందంటే, స్పేస్లో ఉన్న మీకంటే ఎర్త్ మీద ఉన్న మీ ఫ్రెండ్ హై వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు కాబట్టి అతనికి ఏజ్ మీకంటే తక్కువ అవుతుంది. ఒకవేళ మీరు స్పేస్ క్రాఫ్ట్లో హై వెలాసిటీతో మూవ్ అవుతున్నారనుకోండి, మీ ఫ్రెండ్ ఆటోమేటికల్లీ ఎర్త్ మీద లో వెలాసిటీతో మూవ్ అవుతాడు. ఈ సినారియోలో మీరు మీ ఫ్రెండ్ కంటే స్పేస్లో హై వెలాసిటీతో మూవ్ అవుతున్నారు కాబట్టి మీకు ఏజ్ తక్కువ అవుతుంది, మీ ఫ్రెండ్కి ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది.